హలో గాయ్స్! నేనైతే పాస్తా చేశాను. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. ఏం లేదండి, ఒక గిన్నె తీసుకోండి అండ్ అందులో వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ నేనొక 1 కప్ పాస్తా తీసుకుంటున్నాను. పాస్తా అందులో ఏసేసుకొని కొంచెం అవి బాయిల్ చేసుకోండి. ఎలా అంటే కొంచెం అది ఇట్లా స్పూన్‌తోని ఇట్లా అంటే విరిగిపోయేలాగా వరకి బాయిల్ చేసుకోవాలి. అండ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ ఏం లేకుండా ఇలా వడబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా అండ్ ఒక ఆనియన్‌ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం అండ్ అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ అలాగే కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. అండ్ ఫైనల్‌గా పాస్తా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.